శ్రీవారి పుష్కరిణి ఎంత శక్తివంతమైనదో ఈ కథ వింటే తెలుస్తుంది. చంద్రవంశంలో ధర్మగుప్తుడు అనే రాజు రాజ్యాన్ని పాలిస్తూ ఒకరోజు అడవికి వేటకు వెళ్తాడు. అక్కడ ఉన్నట్టుండి ఒక సింహం వెంటబడుతుంది. భయపడిన రాజు ఒక చెట్టు ఎక్కేస్తాడు. కానీ ఆ చెట్టు పైన ఒక ఎలుగుబంటి ఉండడం చూసి మళ్ళీ భయపడతాడు. కానీ ఎలుగుబంటి మానవ భాషలో మాట్లాడుతూ, రాజా భయం వద్దు, నేనేం చేయను, నువ్వు నిద్రపో, నేను ఆ సింహాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాను అని ఆ ఎలుగుబంటి మాట్లాడే లోపే ఆ సింహం ఆ మానవుని క్రిందకు తోసేయి మనిద్దరి ఆకలి తీరుతుంది అని ఎలుగుబంటిని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎలుగుబంటి ససేమిరా ఒప్పుకోదు. తర్వాత రాజు నిద్రలేస్తాడు. అప్పుడు ఎలుగుబంటి నిద్రకు ఉపక్రమిస్తుంది. అప్పుడు సింహం మళ్ళీ అదే ట్రిక్ ఉపయోగిస్తుంది. రాజుతో ఆ ఎలుగుబంటిని క్రిందకు తోసేయి, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా అంటే రాజు ఆలోచించకుండా ఆ ఎలుగుబంటిని క్రిందకు తోయేస్తాడు. ఆ ఎలుగుబంటి ఇచ్చిన శాపం కారణంగా ఆ రాజు పిచ్చోడైపోతాడు. అది తెలుసుకున్న అతని తండ్రి అతన్ని మహాశక్తివంతమైన స్వామి పుష్కరిణి దగ్గరికి తీసుకుని వచ్చి 3 సార్లు ముంచి లేపడం వల్ల అతనికి తిరిగి జ్ఞానోదయం అవుతుంది.